హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న కోడలు అయితే ఉన్నాయి. వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఈరోజు మే 14వ తారీఖు 2026 గురువారం నాడైతే ఐజలో సంత అయితే జరుగుతుంది. సో ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. మరి ముందుగా అయితే ఈ పలపల కోడల వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నువ్వేనా? ఏం చెప్పినారు? 1,30,000. ఎవరివి? ఐజనేనా? ఏమైనా సాగుబడ్డాయినా? బండికి పోతాయి. పనులు వేసలేవు కదా ఇంకా. అడిగిరా ఎవరైనా? ఎంతకు అడిగిరా? 1,05,000 అడిగిరు. మీరు ఎంతకి ఇస్తారు? మన 1,20,000 అయితే ఇస్తారు. సో అదనమాట. ఇవైతే లాస్ట్ ఇచ్చేదైతే 1,20,000 అయితే ఇస్తామంటున్నారు. ఏమైనా తప్పులు గిప్పులు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయంటే ఫోన్ నెంబర్ చెప్తావా? ఫోన్ నెంబర్ ఐజవేనంట ఇవైతే. మరి వాళ్ళైతే నంబర్ అయితే ఇవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి ఒంగోలు జాతి పాలపల కూడా అయితే ఉంది. సో దీని ధర వచ్చేసి 65,000 అయితే చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే. సో కోడ అయితే బాగుందన్నమాట. అండ్ అలాగే ఇవైతే కోదాడ రామట అక్కడి నుంచి అయితే ఇక్కడికి సంతకైతే రావడం జరుగుతుంది. సో మరి సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. మరి ప్రతి గురువారం ఐజలో అయితే ఈ సంత అయితే జరుగుతుంది. అండ్ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే ఈ సంత అయితే జరుగుతుంది. సో అతని నంబర్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అన్నా ఫోన్ నెంబర్ చెప్తావా? 9110 5831 721 72. అదనమాట. మరి అతని నెంబర్ అయితే ఉంది. సో సంతలో అయితే సేల్ కాకపోతే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. ముందుగా మరి ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇదైతే ఐజ మండలంలో జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న ఎద్దులు అయితే ఉన్నాయి. సో మరి వాటి రేట్ ఎంత అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వాళ్ళైతే బేరం చేస్తున్నారు అక్కడ. సో ఎంత కడుగుతున్నారు ఎంత అనేది అయితే తెలుసుకుందాం. నాకు ఇక నీకు లోటు పట్టుకొని నాకు చెప్పేంత అవసరం లేకుండా నేను నీకు లోటు పట్టుకొని చెప్పాను అన్నప్పుడు నువ్వు నమ్ము. ఇక ఇల్లు ఉండొచ్చు తీసినప్పుడు
దేవడకుంటే నేను సతాయి అలా నువ్వు కొత్త మంచి నేను సరేలే రాను నేను రాబట్టుకుంటాను నేనదే అది రోడ్డు పట్టుకొని చెప్పి ఎంత చెప్తే పెద్ద మంచి 240 240. ఆ మంచి ఎంత కడుతున్నావు? 95 ఒకటి 95 కడుతున్నాడు. ఎవరు వేడుకున్నా పెడుకున్నావు? రైతులవేనా? రైతులవే వేడుకున్నా నర్సింహగౌడ్. మేడుకుందా నరసింహుల గౌడ. నంబర్ చెప్తావా? 966 25 4 00 2. నరసింహులేనా? మీదేనా? ఇది ఒక జతనే ఉందా పెద్ద మంచి ఇంకేమన్నా ఉందా? ఇది ఒక జతనే ఉందా? జతలు ఉండవు ఇక రాయకున్నటివి ఇక ఈడ ఉండేది. అదే నాయనా నీ పేరు ఏమో కానీ నేనైతే నీకైతే అందించే చెప్పిన నాకు కూడా నువ్వు ఇంత సేపు నిలబడి అడుగుతున్నావు కాబట్టి 3 జతలు అతనివేనంటే ఉంది. ఇప్పుడు నీవు కానీ నేను నీ పెద్ద దూరం చెప్పితే కూడా నీకు అవి చెప్పాలి ఎంత నేను అయినా లేదా రాజు 2 90 అంటున్నారు 2 పైన. సో అదనమాట 240 చెప్పడం జరిగింది. వాళ్ళైతే 190కి అయితే అడుగుతున్నారంట. సో 2 పైన అయితే ఇస్తా అని అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళకి బేరం అయితే ఇంకా నడుస్తుంది అనమాట. కాదు నాయనా నేను ఏమంటున్నా ఆటి వరకు నాదే అనేది ఉంది అంటున్నా నేను 2 ఇక ఇల్లంలో ఉండరు ఇల్లంలో ఉండరు కొన్ని వాళ్ళు ఏం ఏడ దాపు కూడా బేరం చేసింది లేదు రాజు పెద్ద అందరూ ఉండరు. ఈ పిల్లగాడే లాస్ట్ సంస్కారం తీసుకొని పోయి ఇచ్చా 2000తో ఏమైంది ఉంది నాయన నా మాట నువ్వు ఆలోచన చేయద్దు ఉంది అయినా అంత నన్ను అన్నాడు. నేను కూడా అందించేనే నచ్చమా తక్కువ అడగగానే నేను కూడా నిన్నేమన్నా ఆడో పెట్టారు లేదా రాజు మనంగా సొమ్ము చేసుకోవాలి చేసుకున్నాలే నువ్వు బతికితేనే నాకు కూడా ఇంకోసారి నా వచ్చి వచ్చేది మీ దగ్గరికి వచ్చేకుంటారు ఇంత బతకన్నట్టు ఊక ఆడవాళ్ళని చదివితే ఏం చేస్తావు? ఇది కానీ ఇదైతే తీసుకోండి 3 జతలు 3 జతలు నువ్వు జట్టు కట్టొద్దు నేను 1500 నాదుండే ఊపిరి అంటే ఇచ్చినాక నా ఊపిరి అయితే నువ్వు ఊపిరి ఇచ్చినావు నాయన నా ఊపిరి పోయలేదు మన ఊపిరి అయితే ఇచ్చేసాను. ఈయనగా సొమ్ము ఉంది 2 నాకు 2 దాంట్లో నేను వ్యాపకారంగా సొమ్ము చేసుకోవాలి సొమ్ము అది మీరు ఆలోచన చేసుకోండి మామూలే చూడు 65 చెప్పినాలేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఐజపుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వీటి కోసం అయితే ఇద్దరైతే పోటీ చేస్తున్నారు. సో ఇవైతే మరి ధర వచ్చేసి అయితే 2,40,000 చెప్పడం జరిగింది. మరి అక్కడైతే వాళ్ళు బేరం చేస్తున్నారు, వాళ్ళకి కుదిరే రేట్ అయితే కనిపించట్లేదు. మరి ఇద్దరైతే పోటీ చేస్తున్నారు. సో ఎవరు తీసుకుంటారు అనేది అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మీరు వ్యాపారస్తులు అయితే ఇది లెక్కాచారం వ్యాపారం కాదు చూడున్నది. కాదు ఇప్పుడు 2 అంటా మళ్ళీ ఇస్తావా? ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య బాధపడతావు. ఇప్పుడు ఆ మధ్య మంది కాదు ఈ మధ్య చేసుకుంటా ఉన్నావు. నీవేనా చేసింది 648 వాడు రంగన్న సో మొత్తానికైతే వాళ్ళకైతే సేల్ అయిపోయినాయి. సో ఫస్ట్ వీళ్ళైతే బేరం అడిగినారంట. సో
సో వీళ్ళు తెగకముందే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. నాకైతే వేరే ఉద్దేశం నాకైతే లేదు కానీ అడుగు ఫైన్ అవుతుంది ఎంతవా 2 లక్షలు ఇవి అడుగు. 2 లక్షలకైతే సేల్ అయిపోయినాయి అంటే ఇవి. చెప్పు మొత్తానికైతే 2 లక్షలకైతే సేల్ అయిపోయినాయి ఇవి. ఇవైతే సింధనూరు రోడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓహో, చూస్తున్నారు కదా మంచి సైజులో ఉన్నాయి ఈ వారం సంతలో ఎద్దులు. మరి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనైజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు సంత అయితే జరుగుతుంది. అంటే ఈరోజు డేట్ వచ్చేసి మే 14వ తారీఖు 2026 గురువారం నాడు అయితే 5 సంతలో అయితే సంత అయితే జరుగుతుంది. అండ్ ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. మరి ఇక్కడ ఈరోజు పాల కూడలు అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి. అండ్ వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మరి ఈ కూడలు అయితే కోదాడ, రామట అక్కడి నుంచి అయితే ఈ సంతకైతే రావడం జరిగింది. మరి ఇక్కడ కూడల్ని బేరం చేస్తున్నారు. ఎంత అడుగుతున్నారు అనేది అయితే చూద్దాం. రేట్ ఎంత చెప్తున్నారు అనేది కూడా కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. చూసుకో సొమ్ములు బాగుండే పళ్ళు చూసుకో అది ఆడపోయినా అన్నదమ్ములకి కొన్నాళ్ళు సన్నగా పెద్దగా మరి ఏం గుంటావు కావాలంటే నేనే చెప్పినాను పెట్టుకో. సో అదనమాట అయితే 80,000 అయితే సేల్ అయిపోయినాయి. మరి అలాగే మిగతా పాల కూడలు అయితే చూపిస్తాను చూడండి.
సో పోయిన వారం కంటే ఎక్కువనే వచ్చినట్టున్నాయి ఈ వారం. సో అదనమాట, అవైతే 80,000 అయితే సేల్ అయిపోయినాయి. రేట్లు అయితే బాగానే భారీగానే ఉన్నాయి. 1,00,000 పైన చెప్పడం జరుగుతుంది జతలను అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఐజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న అయితే ఉంది. సో వాటి డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో మరి ఎద్దునైతే చూడండి, మంచి సైజులో ఉంది ఎద్దైతే. సో బేరం అయితే జరుగుతుంది, చూద్దాం. ఎవరు బ్రో? తాటుకుంటా. ఏం చెప్పినారు? 1,35,000. ఇది ఒక్కటే జద్దలేదా? ఇంటికైనా అమ్మేశారు. అవి ఎంతకు పోయాను? అది 1,20,000. ఇప్పుడు ఇదెంత చెప్తున్నారు? 35 చెప్తున్నారు. సైజ్ ఎంత ఉంటుంది అన్న? 61 ఉందా? ఒక్కదానే 1,30,000 చెప్తున్నారు. సో వాళ్ళైతే అడుగుతున్నారు. సో మరి ఇదైతే బేరం అయితే చేస్తున్నారు. మరి చూద్దాం వాళ్ళైతే తీసుకుంటారా లేదా అని అయితే. దీని చేతనైతే 1,20,000 ఏమో అమ్మినామని అయితే చెప్పడం జరిగింది. మనం పోతే చిన్న గిత్తలు పడతాయి. 1,00,000 పట్టచ్చు. దమ్మ ఉందా? మాట మాట్లాడలేదు. ఆ డబ్బాట 15,000. సో 1,20,000 అయితే లాస్ట్ పట్టిసా అయితే చెప్పడం జరిగింది. ఏం లేదు, చూసుకోవద్దాన్ని. ఏం లేదు కానీ ఏం పొడిచేది లేదు, తన్నేది లేదు, ఏం లేదు. చూసుకో. సో ఈ గెలు ముసిరినట్టు అందరూ ఎద్దు చూడే ముసురుకొని కూర్చోవడం జరిగింది.
చెప్పనే చెప్తుంది ఎట్లా ఎట్లా ఆడబట్టినప్పుడు మనమేం చేస్తాం చెప్పవచ్చు మరి ఆమాడకూడదు మళ్ళీ అట్లా అంటే 20కి తగ్గ 50 ఎక్కువ మళ్ళా మన గుడికి అమ్మాలి ఇప్పుడు ఆడ చేయితేనే రైతుకి ఇప్పుడు మన కూడా రైతు ఈయన మంచిగా చెప్తావు మన తగ్గిస్తే కూడా వద్దులే 18,000 కన్నా ఇస్తావా 18,000 తీసుకో 18,000 అది మాట కాదు అదే 20 చెప్పనే ఏ 30 చెప్పు ₹1,20,000 తాగనా చెప్పిందే చెప్తాను సో మరి 1,20,000 గడితో కూడా ఇవ్వలేదు. మరి అతనైతే 1,20,000 పైన అయితేనే ఇస్తా అంటున్నాడు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పు